ఇది ఒక శనివారం ఉదయం. కాలేజ్లోని మూడు ముద్దు స్నేహితులు రవి, అరుణ్, కార్తిక్ చాయ్ స్టాల్ దగ్గర కూర్చుని చాయ్ తాగుతూ తమ బిజీ షెడ్యూళ్లకు బ్రేక్ తీసుకోవాలని కలలు కంటున్నారు. ఏదో మస్తీ చేయాలి, ఒక ట్రిప్ ప్లాన్ చేద్దామా అని రవి ఉత్సాహంగా అన్నాడు. అరుణ్ చిరునవ్వుతో, ట్రిప్పా? డబ్బులతో ఏం చేస్తావు? చివరిసారికి నువ్వు సమోసాలు తినడానికి కూడా డబ్బుల్లేవన్నావు అన్నాడు కార్తిక్ ఎప్పటిలాగే ఆశావాది. నవ్వుతూ అన్నాడు, టెన్షన్ పడకరా, మేనేజ్ చేస్తాం. తిరుపతి ఎలా ఉంటుంది? ఒక స్పిరిచువల్ ట్రిప్ మనకు బాగుంటుంది. అరుణ్ మూసి తిరుపతి? మనం ఇంకా అలాంటివి చేయడానికి చిన్నవాళ్ళం కదా అన్నాడు. చిన్నవాళ్ళం? లడ్డూలు తినడానికి కూడా అని రవి సరదాగా అన్నాడు. అందరూ కేకలు వేసి నవ్వారు. అరుణ్ పాత కానీ నమ్మదగిన కారును, ధన్నో అని పిలిచే ఒక అల్టో కారును తీసుకొచ్చాడు. కొంత పొదుపు చేసిన డబ్బులు, కొంచెం అప్పు తీసుకుని వారు తాము ఎప్పటికీ గుర్తుంచుకునే ఒక అడ్వెంచర్ కోసం మర్నాడు ఉదయం బయలుదేరారు. మొదటి కొన్ని గంటలు బాగా గడిచాయి. రవి ఆత్మాభిమానంతో డీజే అయ్యి బాలీవుడ్ పాటలు పెట్టి అందర్నీ తలకిందులు చేశాడు. వాళ్ళ ముగ్గురు పాటలు పాడుకుంటూ వెళ్తుంటే పక్కదారి వారందరూ విసిగిపోయారు. ఒకసారిగా కారు జర్క్ కొట్టి ఆగిపోయింది. ఏమిటి ఇది అని అరుణ్ ఆశ్చర్యంగా అడిగాడు. కారు టైరు ఒక డోసాలా ఫ్లాట్ అయిపోయింది. రవి నవ్వులు ఆపుకోలేకపోయాడు. ధన్నో మళ్ళీ నమ్మకం కోల్పోయినట్లుంది అన్నాడు కార్తిక్ తల గోక్కుంటూ. ఎవరైనా స్పేర్ టైర్ తెచ్చారా అని అడిగాడు. ప్రతిస్పందన లేదు. నువ్వు తీసుకున్నావనుకున్నాను అని అరుణ్ అనుమానించాడు. నువ్వు తెచ్చావనుకున్నాను అని రవి బదులిచ్చాడు. అప్పటికి అక్కడ ఒక స్కూటర్ మీద వెళ్తున్న వృద్ధుడు ఆగి, బాబు, మీరు ఏమీ నేర్చుకోకపోతే మీ ట్రిప్పు పూర్తవ్వదు అని నవ్వుతూ అన్నాడు. తదుపరి కొన్ని నిమిషాల్లో ఫామ్ లేని టైర్ మార్చడం ఎలా చేయాలో నేర్చుకుని కొద్దిపాటి తంటాలతో వారు మళ్లీ ప్రయాణం కొనసాగించారు. దగ్గరగా ఉన్నప్పుడు అరుణ్ ఫోన్ తన కాలేజీ వాట్సాప్ గ్రూప్ నుంచి నోటిఫికేషన్ ఇచ్చింది. ఇదేంటో చూడండి అని అరుణ్ అరిచాడు. మెసేజ్ లో ఇలా ఉంది, రేపు అటెండెన్స్ చెక్, 75% లేకపోతే ఎగ్జామ్స్ కి అనుమతి లేదు. పనికెక్కినది. మనకు అటెండెన్స్ ఎంత ఉంది అని కార్తిక్ వెనుకటుగా అడిగాడు. 60 కూడా లేదు అని రవి ఒప్పుకున్నాడు. అరుణ్ మూలుగుతూ, మనము రాత్రి తిరిగి రాకపోతే ఫినిష్ అయ్యాం అన్నాడు. వారిద్దరికీ స్పిరిచువల్ ట్రిప్ ఇప్పుడు రేస్లా మారింది. వెళ్ళి రావడానికి వాళ్ళ తొందరలో రవి మలుపు రోడ్డుపై ఒక మలుపును పొరబడి గట్టిగా తిప్పాడు. ధన్నో రాళ్లకు కొట్టుకుని కారుకు పెద్ద గాయమైంది. వాళ్ళు కారు దిగి గాయాన్ని పరిశీలించారు. ఈ కారు ఒక ఎద్దుతో పోరాడినట్లుంది అని కార్తిక్ నవ్వుతూ అన్నాడు. రవి నేరాన్ని అంగీకరిస్తూ, అరుణ్, సోరిగా అన్నాడు. అరుణ్ శ్వాస తీసుకుంటూ, కారుని మర్చిపో, మనం సురక్షితంగా ఉన్నాము, అదే ముఖ్యమైంది. లాగా దర్శనం ముగించుకుని వెళ్దాం అన్నాడు. తాకిడి మధ్య ఎట్టకేలకు ఆలయం చేరుకున్నారు. ఆ ఆధ్యాత్మిక వాతావరణం వారిని ప్రశాంతంగా చేసింది. వారు శ్రీ వెంకటేశ్వర స్వామి ముందు నిలబడి ఒక్కొక్కరుగా మౌనంగా మనసులో కోరికలు చేసుకున్నారు. నువ్వు మంచి అటెండెన్స్ కోసం ప్రార్థించావా అని కార్తిక్ నవ్వుతూ అడిగాడు. లేదు అని రవి చిన్నగా చెప్పాడు. మరో ట్రిప్ కోసం ప్రార్థించా అరుణ్ నవ్వుతూ. మనం ధన్నో బతికేది కోరిక చేద్దాం అన్నాడు. ప్రయాణంలో ఆశ్చర్యకరంగా పెద్ద ఎటువంటి ప్రమాదం జరగలేదు. కానీ కారు గాయంతో అందరి చూపులను ఆకర్షించింది. హాస్టల్ చేరుకున్నప్పుడు గ్రూప్ లో మళ్ళీ మెసేజ్ వచ్చింది, అటెండెన్స్ చెక్ పోస్ట్ పోన్, మీ ఆదివారం ఎంజాయ్ చేయండి. రవి డ్రామాటిక్ గా నేలపై పడిపోయి, మనమేమి దానికోసం ప్రాణాలు పెట్టాం అన్నాడు. కార్తిక్ నవ్వుతూ, అదేం కాదు,
మనకు చెప్పడానికి ఓ కథ వచ్చింది అన్నాడు అరుణ్ చాయ్ కప్ లేపుతూ నవ్వుతూ. ధన్నోకి, దర్శనానికి, డెడ్ లైన్స్ కి టోస్ట్ చేద్దాం అన్నాడు ముగ్గురు కప్లు ముద్దు చేస్తూ. ఇది తమ జీవితంలోని బెస్ట్ ట్రిప్ అని గుర్తించుకున్నారు. అప్పుడప్పుడు గమ్యం కాదు, ప్రయాణమే ముఖ్యమైనది. దానిని మరింత ఉల్లాసంగా మార్చే స్నేహి